వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో ముఖ్యమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఇది ఎంఐఎం పార్టీకి కంచుకోట. 1984 నుంచి వరుసగా 10 సార్లు ఈ గడ్డపై మజ్లిస్ జెండానే ఎగురుతూ వస్తోంది. దేశంలోనే ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ నిషాన్ గా మారింది. అయితే ఇక్కడ ఎంఐఎం అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ఉండగా ఎప్పటి నుంచో ఓల్డ్ సిటీలో బాగా వేయాలని చూస్తున్న బీజేపీ పార్టీ మాత్రం మహిళను బరిలోకి దించింది. దీంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వీరికి పోటీగా బరిలోకి దించనున్న అభ్యర్థులు ఎవరు? 40 ఏళ్లుగా అందరి ద్రాక్షలా ఉన్న హైదరాబాద్ పార్లమెంటుపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలేంటి? ఏ అసెంబ్లీలో రాజకీయం ఏం చెప్తోంది? 2024 ఎన్నికల్లో హైదరాబాద్ లో పార్లమెంట్ లో గెలుపెవర్ది? దేశ రాజకీయాల్లో హైదరాబాద్ లోక్సభకు ప్రత్యేక స్థానం ఉంది. 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరానికి గుర్తుగా ఈ లోక్సభ స్థానం ఉంది. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పాతబస్తీ ప్రాంతంలోనే ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంటుకు ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 7 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. వరుసగా 10 సార్లు ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తోంది. 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అహ్మద్ మొహియుద్దీన్ గెలిచారు. 1957లో వినాయక్ రావు కోరాట్కర్ గెలవగా ఆ తర్వాత జిఎస్ మేల్కోటి 3 సార్లు, కెఎస్ నారాయణ 2 సార్లు విజయం సాధించారు. 1984లో తొలిసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ నుంచి చేజారిపోయింది. 1984లో ఎంఐఎం అధినేత సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ మొదటిసారి విజయాన్ని సాధించారు. ఆయన వరుసగా 6 సార్లు గెలవగా సల్లావుద్దీన్ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వరుస విజయాలతో హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం పార్టీకి కంచుకోటగా మారింది. ఈ పార్లమెంటు పరిధి మొత్తం పాతబస్తీ ప్రాంతం కావడంతో ఎంఐఎం సూపర్ స్ట్రాంగ్ అయ్యింది. ఈసారి హైదరాబాద్ ఎంపీ స్థానంపై పట్టు సాధించడం కోసం కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎంఐఎం ఆధిపత్యం ముందు హస్తానికి ప్రతిసారి ఓటమి మిగిలింది. అటు బీజేపీ కూడా ఈ స్థానంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బీజేపీలో ఒకప్పుడు అగ్రనేతగా ఉన్న బద్దం బాలరెడ్డి, సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ మధ్య పోటాపోటీ రాజకీయం నడిచింది. 1991 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాలరెడ్డి తక్కువ తేడాతో ఓడిపోయారు. 1996 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 73,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ 2 సార్లు మాత్రమే కమలం పార్టీ పోటీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు సేమ్ టు సేమ్. ఎంఐఎం దోస్తీ కారణంగా హైదరాబాద్ లోక్సభను గులాబీ పార్టీ వదిలేసింది. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీలోనూ పోటీకి దూరంగా ఉంటూ ఎంఐఎంతో మిత్రపక్షంగా కొనసాగింది. ఎంఐఎం నుంచి మళ్లీ అసదుద్దీన్ బరిలో దిగబోతుండగా ఓడిపోయే సీటే అనే అంచనాతో మిగతా పార్టీల నుంచి చివరి నిమిషంలోనూ అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీగా ఉండేది. అయితే లెక్కలు మారాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కూడా ఎక్కువ స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ ఓడిన భారీ స్థానాలను సొంతం చేసుకుంది. దీంతో ఈ 3 పార్టీలు కూడా హైదరాబాద్ లో గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ లోక్సభ పరిధిలో మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పుర, బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గోషామహల్ తప్ప మిగతా స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఒకప్పుడు కార్వాన్, మహారాజ్గంజ్ లో బీజేపీకి మంచి పట్టు ఉండేది. కార్వాన్లో 1985 నుంచి 1994 వరకు వరుసగా 3 సార్లు బీజేపీ తరపున బద్దం బాలరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. నేడు గోషామహల్గా మారిన నాటి మహారాజ్గంజ్ బీజేపీ, కాంగ్రెస్ 2 సార్లు విజయం సాధించాయి. బీజేపీ నుంచి రామస్వామి, ఫ్రేమింగ్స్ రాథోడ్ గెలవగా 2 సార్లు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విజయం సాధించారు. గోషామహల్గా మారిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ నుంచి ముఖేష్ గౌడ్ గెలిస్తే 2014 నుంచి వరుసగా 3 సార్లు బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో 58.95% ఓట్లను ఓవైసీ సొంతం చేసుకుంది. ఇక బీజేపీ తరపున పోటీ చేసిన భగవత్ రావుకు 26.8% ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు కేవలం 7.2% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ కు 5.69% ఓట్లు వచ్చాయి.
ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం ఓట్లను ఆదరణను పెంచుకుంటూ పోతోంది. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం పార్టీకి ఎదురు లేకుండా పోయింది. లోక్సభ పరిధి అంతా పాత బస్తీ ఏరియా కావడం, రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ఎంఐఎంకు కలిసి వచ్చాయి. దీంతో బలంగా విస్తరించింది. అందుకే 40 ఏళ్లుగా ఇక్కడ ఎంఐఎం జెండానే ఎగురుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమదే గెలుపు అన్న ధీమాతో ఉంది. ఇక ఈసారి కూడా ఓవైసీనే బరిలోకి దిగబోతున్నారు. హైదరాబాద్ తనదే అంటున్నారు. మరోవైపు బీజేపీ పార్టీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో మోడీ హవాతో బీజేపీ విస్తరిస్తోంది. దీంతో ఈసారి తెలంగాణపై గురిపెట్టారు మోడీ. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసారి మహిళను హైదరాబాద్ బరిలోకి దింపుతున్నారు. విరించి హాస్పిటల్ చైర్పర్సన్ మాధవిలత కొంపెలిని హైదరాబాద్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. అయితే మాధవిలత ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో ఆన్లైన్లో మంచి గుర్తింపు పొందారు. హిందువుగా ఉన్నందుకు తాను గర్విస్తున్నానని మాధవిలత చెప్తూ ఉంటారు. ఆమె లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ఈ సంస్థ యొక్క వెబ్సైట్ ప్రకారం హైదరాబాద్లోని నిరుపేదలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి కార్యక్రమాలను అందిస్తుంది. అయితే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కొనేందుకు మాధవిలతను బరిలోకి నిలపడం వెనుక బీజేపీ పెద్ద స్ట్రాటజీతోనే ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. పలువురు నేతలు ఈ స్థానం నుంచి బరిలోకి నిలిచేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం మాధవిలత వైపు మొగ్గు చూపుతోంది. విరించి హాస్పిటల్స్ లో ఆమె నాయకత్వ పాత్ర, ఆమె నిర్వహణ సామర్థ్యం ఇందుకు ఒక కారణంగా కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా మాధవిలత చేపట్టిన ప్రజాసేవ కార్యక్రమాలు కూడా ఆమెకు ప్లస్ పాయింట్స్ గా మారినట్లు తెలుస్తోంది. అలాగే హిందూ సాంస్కృతిక విలువలపై ఆమె స్పష్టమైన వైఖరి ఆ వర్గం ఓటర్లను ఆకర్షించడంలో కీలకంగా మారుతుందనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపనుంది. అయితే ఈ సీటు కోసం ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్లు పోటీ పడుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓటమి పాలయ్యారు. ఈసారి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ముస్లిం వర్గం కావడంతో కాంగ్రెస్ కూడా ఆలోచనలో పడింది. మరోవైపు అజారుద్దీన్ కూడా ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రాజస్థాన్ లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న అజారుద్దీన్ ఈసారి తెలంగాణలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ముస్లిం ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు. ఇక బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ పై గట్టిగానే ఫోకస్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా లోక్సభలో మాత్రం మెజారిటీ స్థానాల కోసం వ్యూహ రచన చేస్తోంది. ఇదే క్రమంలో హైదరాబాద్ లో గెలుపును టార్గెట్ గా పెట్టుకుంది. అయితే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ దోస్తీ కారణంగా ఎంఐఎం గెలుపుకు కృషి చేస్తూ వచ్చింది. ఓటమి తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ కు అనుకూలంగా కామెంట్స్ చేయడంతో దోస్తీని కట్ చేసుకుందనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కూడా పాత బస్తీ పాలిటిక్స్ ను సీరియస్ గా తీసుకుంది. ఇది రాజకీయంగా ఎంఐఎం కు పెద్ద సవాలే అని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాల గురించి కేసీఆర్ కు బాగా తెలుసు. తన మార్క్ ఉర్దూ పటిమతో ముస్లిం ఓటర్లను ఆకట్టుకోగలరు. తమ ప్రభుత్వ హయాంలో షాదీ ముబారక్, రంజాన్లతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలతో మైనారిటీలకు కేసీఆర్ దగ్గరయ్యారు. అలాంటిది డైరెక్ట్ గా పొలిటికల్ ఫైట్ లోకి దిగితే పాత బస్తీలో ఎంఐఎం దూకుడు బ్రేకులు ఖాయం అనే చర్చ కూడా జరిగింది. అదే జరిగితే హైదరాబాద్ లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న ఎంఐఎం దూకుడుకు కొంత బ్రేక్ పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు కాంగ్రెస్ పాత బస్తీపై ముప్పేట దాడికి దిగితే అది తమకే కలిసి వస్తుందని ఎంఐఎం పార్టీ భావిస్తోంది. 4 దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంట్ను రాజకీయంగా తిరుగులేని అడ్డాగా మార్చుకున్న ఎంఐఎంకు బ్రేకులు వేసింది ఎవరు? 40 ఏళ్ల రికార్డును ఏ పార్టీ బ్రేక్ చేస్తోంది అనేది తెలియాలంటే పార్లమెంటు ఎన్నికలు జరిగే వరకు ఆగాల్సిందే.